ఈరోజు బాగా ఆకలిగా ఉంది, చేసుకునే ఓపిక లేదు. మా వారిని ఏదైనా తినడానికి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇందులో స్పెషల్ ఏంటి అంటారేమో, పేమెంట్ చేస్తే ఆయన పేరు స్పెషల్గా కనిపించింది మాకు. ఏం పేరు అంటే ఆయన పేరు నక్కా మల్లయ్య. చెప్పవా నక్కా మల్లయ్య. అందుకు మాకు స్పెషల్గా ఉంది. హోటల్ పేరు అయితే ఏమో తెలియదు, కానీ ఆయన పేరు స్పెషల్గా ఉంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారు? ఇదే నక్కా మల్లయ్య గారు చేసిన ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయంట. నిజంగా ఎంత మంచి వాసన వస్తుందంటే, చట్నీ కూడా మంచిగా ఉంది. షేప్ చూసారా? మనం చేస్తే ఇడ్లీలు రౌండ్గా వస్తాయి, కానీ వీళ్ళు చేసింది స్క్వేర్ టైప్, మధ్యలో రౌండ్గా ఉంది. ఇదే స్పెషల్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఉంది చట్నీ కూడా, ఒకటేమో టమాటా పచ్చడి, ఒకటేమో అల్లం పచ్చడి, ఒకటేమో పల్లి పచ్చడి. ఫస్ట్ అల్లం చట్నీతో టేస్ట్ చూద్దాం. అబ్బా చాలా బాగుంది. ఒకటి చట్నీతో. అవునా? ఇడ్లీ కూడా 30 రూపీస్ అంట. ఇదేమో టమాటా చట్నీ. చాలా బాగుంది. ఒక్కొక్కసారి ఇడ్లీలో చాలా బాగుంటాయి. బాగున్నా?